హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగున్నానండి. ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని సత్తీర్ సర్కిల్, ఈ పాటికి చాలా మందికి ఐడియా వచ్చి ఉంటుంది, సత్తీర్ సర్కిల్లో ఉన్నాను. సో ఇప్పుడు సమ్మర్ కదండి, టైం వచ్చేసి 12:45 అవుతుంది. ఎండ మాత్రం 40 degrees ఉంది. సో ఎండ ఎక్కువ ఉంది. అండ్ ఇందాక చూసాను నేను, చిన్నపిల్లలందరూ స్కూటీలో పోతున్నారు, ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ కదా. కొంతమంది అయితే బైక్లో వెళ్తున్నారు, ఇట్లా పెద్దవాళ్ళు కూడా పోతున్నారండి. ఈ సమ్మర్కి ఏంటంటే చాలా మంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి సత్తీర్ సర్కిల్లో ఇటువైపు అటువైపు ఇటువైపు 3 చోట్ల మనకైతే కనుక గ్రీన్ మ్యాట్లు వేస్తున్నారు. బట్ ఇయర్ ఎందుకో వేయలేదు. సో ఎందుకంటే అది ఇద్దరు ఉన్నప్పుడు ట్రాఫిక్లో అందరూ ఆగుతారు కదా, అప్పుడు వచ్చేసి చాలా మందికి అది నీడగా ఉంటుంది. అంటే ఎండ అయితే ఉంటుంది కానీ కొంతవరకైనా తగ్గుతుంది కదా. సో అది ఈసారికి ఎందుకో వేయలేదు. అది ఎందుకనేది మనకైతే తెలియదు. వేస్తే బాగుంటుందని వీడియో చేస్తున్నాను. మరి మీరేమంటారు? ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాం. చలో. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, పదండి. అయితే నేను అనంతపురంలోని బస్టాండ్ దగ్గరలో శ్రీ ఎస్ఎస్ యశోద హాస్పిటల్ అని చెప్పేసి కొత్తగా ఓపెన్ చేస్తున్నారండి. డాక్టర్ శివశంకర్ నాయక్ గారు అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది. సో ఇవాళ మన వీడియోలో ఏంటంటే, ఈ ఓపెనింగ్కి ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ వారు అయితే కనుక ఫుడ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి. అందులో భాగంగా ఇక్కడ ఫుడ్ స్టాల్స్, ఫుడ్ ఎలా ఉంటుంది ఇదంతా కూడా చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫంక్షన్ చేసుకుంటున్నారో, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా, పెళ్ళిళ్ళకైనా సరే, వివాహాలు కానీ శుభకార్యాలకు కానీ ఏదైనా సరే గాయస్, హౌస్ ఓపెనింగ్స్కైనా ఏదైనా కానీ ఫంక్షన్ చేస్తున్నారంటే ఫుడ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అందులో భాగంగానే ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ కేఎస్ నాయుడు అన్నగారు అయితే కనుక మనకి చాలా అంటే చాలా అఫోర్డబుల్ రేట్కి ప్లేట్ వైజ్, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మనకైతే ఇస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఇక్కడ ఫుడ్ ఎలా పెడుతున్నారు ఏంటని చూసిద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే కనుక ప్లేట్స్ పెట్టేశారు. అండ్ అంతకంటే ముందు ఇక్కడైతే కనుక లైవ్లో పన్నీర్ బటర్ కుల్చాలు చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లైవ్లో గట్టి పకోడా చేస్తున్నారు అనమాట. గట్టి పకోడా అనేది నా ఫేవరెట్. సో పక్క స్పాట్లో లైవ్లో చేస్తున్నారు అనమాట. ఇది నాకు బాగా నచ్చింది. అండ్ స్వీట్ కూడా అంతేనండి. సో చూడొచ్చు, ఇది స్వీట్. ఈ స్వీట్ కా నామ్ క్యా భయ్యా? పంచరత్న హల్వా అంట. స్పాట్లో చేస్తున్నారు, స్పాట్లోనే పెడుతున్నారు. బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కౌంటర్స్ అండి. సో ఓలికతో స్టార్ట్ అయింది, నెయ్యి ఉంది, పంచరత్న హల్వా ఉంది, ఇంకొచ్చేసి మనకి బెండకాయ తాలింపు ఉంది, గోంగూర పచ్చడి ఉంది, గట్టి పకోడా ఉంది. ఇట్లా మొత్తం అంతా వాళ్ళు చూడొచ్చు ఇట్లా పెడుతున్నారు అనమాట. అందరూ వచ్చి కూడా ఫుడ్ బాగా ఆస్వాదిస్తున్నారు. సో అది ఇంకా యాజ్ యూజువల్గా వైట్ రైస్, పప్పు, రసము, సాంబారు, పెరుగు, పప్పాడ్స్ అండ్ మజ్జిమిరపకాయ పొడులు చూడొచ్చు. పొడి ఉంది. అలాగనే ఇక్కడైతే ఆవకాయ ఊరగాయ కూడా ఉందండి. ఉప్పు కూడా ఉంది. ఉప్పు దగ్గర నుంచి కూరల వరకు అన్నీ కూడా బాగా నీట్గా అయితే ఆర్గనైజ్ చేస్తారు వాళ్ళు. సో కూలర్స్ పెట్టారు, సీటింగ్ బాగా చేశారు. ప్లేట్స్ కూడా చూడొచ్చు, హైజీనిక్గా ఉన్నాయి. ఇంకా వాటర్ కూడా ఉంది. అలాగే వస్తున్న వాళ్ళకి ఐస్ క్రీమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రూట్స్ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఫ్రూట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి లాస్ట్లో స్వీట్ బీడా కూడా ఇస్తున్నారు అనమాట. సో అదేనండి ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ అంటే, మామూలుగా ఉండదు. ఒకే రోజు 2 చోట్ల అయితే కనుక ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఇంకో చోటుకి వెళ్దాం. చలో. ఓకే ఫ్రెండ్స్, పదండి. అయితే నేను అనంతపురంలోని కళ్యాణదుర్గం బైపాస్లో క్రిస్ట్ బిలీవర్స్ చర్చ్కి అయితే వచ్చానమాట. సో అనంతపురం పేజ్ అడ్మిన్ ఒక అతను అయితే పిలిచాడనమాట. సో అతనే సాల్మాన్. ఈరోజు ఈస్టర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఒక చర్చ్కి అయితే పిలిచారనమాట బ్రదరు. సో ఇక్కడ అంతా ఫుడ్ అంతా కూడా చాలా బాగా అయితే ఉంది. మనం చూస్తారు కదా, అందరూ కూడా వచ్చారు చర్చ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా. సో ఎనీవే గైస్, ఫుడ్ బాగుంది. అండ్ ఈస్టర్ ఇటు సెలబ్రేట్ చేసుకున్న మాకు కూడా బాగా నచ్చింది. సో ఈ చర్చ్కి సంబంధించి ఫుడ్ అయితే ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళు అయితే కనుక ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. సో లోపలికి వెళ్దాం, చూద్దాం అసలు ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. స్టార్టింగ్ నుంచి వరకు చూసేయండి.
మధ్యలో పాస్టర్ నతానియల్ గారు ఉన్నారు, ఆయన మాట్లాడతారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు ఈస్టర్ పునరుత్థానపు ఆదివారం. మా క్రైస్ట్ బిలీవర్ చర్చ్ మినిస్ట్రీ కళ్యాణదుర్గం బైపాస్ పాపంపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ క్రైస్ట్ బిలీవర్ చర్చిలో ఈరోజు ఆదివారపు ఆరాధన ఘనంగా జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి రక్షణార్థమై దేవుని గొర్రెపిల్లగా కలువరి శిలువ పైన ఆయన ప్రాణం అర్పించి ఆయన శుక్రవారం మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆదివారమున ఆయన మృత్యుంజయుడై మరణాన్ని జయించి లేచినటువంటి పాపమును సాతానును సమాధిని జయించి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విశ్వసించినటువంటి వారికి ఈ యొక్క శిలువ మరణ పునరుత్థానంలో విశ్వసించి నమ్మిన వారికి, బాప్తిసం పొందిన వారికి సంపూర్ణమైన రక్షణ, సమాధానము, శ్రేష్టమైన నిత్య జీవం దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ సందేశాన్ని ఈ మందిరంలో ఇవ్వడం జరిగింది. ప్రభును ఎవరైనా విశ్వసించకపోతే వారందరూ కూడా ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని నమ్మి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించి నమ్మి బాప్తిసం పొంది ప్రభు బిడ్డలుగా ఉండాలని క్రీస్తు ప్రేమలో మనవి చేస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఓకే, చూసారు కదండి, ఫుడ్ కూడా బాగుంది ఆల్మోస్ట్. అలాగే ఇప్పుడు ఫాస్టర్ గారి మాటలు కూడా విన్నారు కదా. సో థ్యాంక్స్ టు సల్మాన్ అండ్ చర్చ్ టీమ్ మెంబర్స్ అందరికి కూడా. మరి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.